రివర్షనీర్‌కి గాని, సెర్వియన్ టెనమెంట్ అన్న వాళ్ళకి కానీ, వాళ్ళకి లిమిటేషన్, ఎక్స్‌క్లూషన్ ఎలా వస్తుంది? ఇప్పుడు ముందు మనకు తెలుసు రివర్షనీర్ అంటే ఎవరు? సెర్వియన్ టెనమెంట్ అంటే ఎవరు? అది తెలియకుండా వాళ్ళకి లిమిటేషన్ ఎలా వస్తుందని మనకెలా తెలుస్తుంది? అది తెలుసుకోవాలంటే ప్రాపర్టీ లాసే పోవాలి. లేకపోతే ఈజ్మెంట్ యాక్ట్‌లో చూసుకోవాలి. ఇవన్నీ ఇలా ఇక్కడ చెప్పి సాధ్యం అవ్వట్లేదు. తెలుసుకోవాలి. ఏదైనా ఒక ల్యాండ్ కానీ, వాటర్ కానీ, దాని అపాన్, ఓవర్ ఆర్ ఫ్రమ్, దాని నుండి కానీ, దాని పైనుంచి కానీ, దాని వలన కానీ వచ్చినటువంటి ఏదైనా ఈజ్మెంట్ రైట్ ఎంజాయ్మెంట్ చేస్తున్నట్టుకైతే, లేకపోతే ఏదైనా ఒక హక్కు ఏర్పాటు అయినట్టుకైతే దాని ప్రకారంగాను, బై వర్చ్యూ ఆఫ్ ఎనీ లిమిటెడ్ ఇంట్రెస్ట్ హ్యాడ్ హ్యాపెండ్ దేర్ ఆన్ లైఫ్లో, డ్యూరింగ్ లైఫ్లో కానీ, లేదు ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 3 years, ఫర్ ఎ టర్మ్ ఆఫ్ ఇయర్స్, ఎంతకాలం అయితే ఆ హక్కులు ఉంటాయో అంతకాలం వరకు చూసుకుంటూ, ఎక్సీడింగ్ 3 years, దానికి ఎప్పుడైతే ఆ రైట్లు హక్కులు గ్రాంట్ అయినటువంటి 3 సంవత్సరముల లోపు అయినట్టుకైతే, ద టైమ్ ఫర్ ఎంజాయ్మెంట్ సచ్ ఈజ్మెంట్ డ్యూరింగ్ ద కంటిన్యూస్, అటువంటి ఈజ్మెంట్లు అయితే ఉన్నాయో అది కంటిన్యూస్గా ఎంత కాలం బట్టి ఉన్నాయో చూస్తూ, సచ్ ఇంట్రెస్ట్ టర్మ్ షల్ బి ఎక్స్క్లూడెడ్, ఎంతకాలం బట్టి అయితే ఆ ఇంట్రెస్ట్లో ఉన్నామో, ఆ హక్కుల్లో ఉన్నామో, ఆ హక్కులు ఎంత కంటిన్యూస్ సచ్ 20 years, 20 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఉన్నట్టుకైతే అటువంటి క్లెయిమ్ ఏమోనండి, రివర్షన్ క్లెయిమ్ ఏమోనండి, మరొకటి క్లెయిమ్ ఏమోనండి. ఏ రోజైతే అటువంటి హక్కు భంగం కలిగిందో, నీ దావా వేయడానికి అటువంటి భంగం అనేది 3 సంవత్సరం ముందులోనే ఉండాలి. అంటే అటువంటి హక్కులు భంగం జరిగినప్పుడు 3 సంవత్సరముల లోపు దావా వేయాలి. ఎప్పటి నుంచి 3 సంవత్సరాలు అంటే, ఎవరైతే మీ హక్కులు భంగం కలిగిస్తున్నారో, లేదు ఎటువంటి హక్కులను మనం ఎప్పుడైతే అడ్డుకుంటున్నామో ఆ రోజు నుంచి 3 సంవత్సరముల లోపు దావా వేయాలి. ఇందులో చాలా చాలా లా ఉంది, ఎవరికి అర్థం కాని విషయం. ఈజ్మెంట్ హ్యాడ్ బీన్ ఎంజాయ్డ్ అన్నాడు. ఈజ్మెంట్ హ్యాడ్ బీన్ ఎంజాయ్డ్ అంటే ఏముంటుంది? ఈజ్మెంట్ అంటే ఏముంటుంది? ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారం అనుకుంటే హక్కులు ఏమిటి, వాటిని ఎలా పరిరక్షించుకోవాలి, వాటిని ఏం చేయాలి, వాటికి ఏం దావా ఎలా చేస్తారు. ఆర్ డెరైవ్స్ హ్యాస్ బీన్ ఎంజాయ్డ్ ఆర్ డెరైవ్స్ హ్యాస్ బీన్ హెల్డ్ అండర్, ఆ ఈజ్మెంట్ ప్రకారం వచ్చే హక్కులు అవన్నీ వచ్చి, మళ్ళీ ఏమంటే ఆర్ బై వెచ్యూ ఆఫ్ ఎనీ ఇంట్రెస్ట్ ఫర్ లైఫ్, లైఫ్ ఇంట్రెస్ట్ అన్నారు. లైఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి, లిమిటెడ్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి, అబ్సల్యూట్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి, వీడింటి తేడా ఏమిటి? జీవితకాలము కేవలం హక్కు అనుభవాలతో ఉండడం వేరు, సంపూర్ణ సర్వ హక్కులతో ఉండడం వేరు. ఈ తేడా ఏమిటి, ఎలా వస్తుంది అన్నది చూస్తూ, లేదు ఏదైనా టర్మ్స్ ఒక 3 సంవత్సరాలు దాటిపెట్టి అటువంటి హక్కులు ఏర్పడి 3 సంవత్సరాల కాలం కన్నా ఎక్కువ కాలంగా నీకేమైనా షరతులు ఏమైనా ఉన్నట్టుకైతే, ఈ విషయాలు సామాన్యంగా మనకి ఒక అంతట కొలిక్కి రావట్లేదు, ఏమిటి ఏమిటి అని ఇటువంటి హక్కులు. టైమ్ ఫర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ సచ్ ఈజ్మెంట్ డ్యూరింగ్ ద కంటిన్యూస్ సచ్ ఇంట్రెస్ట్ ఆ టర్మ్ షల్ బి ఎక్స్క్లూడెడ్ ఇన్ కంప్లీషన్ ఆఫ్ పీరియడ్ ఫర్ 20 years. 20 సంవత్సరాల పాటు ఇటువంటి హక్కు అనుభవంతో ఉన్నట్టుకైతే, ఇన్ కేస్ ఆఫ్ ది క్లైమీజ్, ఒకవేళ దానికి క్లెయిమ్ వచ్చినట్టుకైతే, నీకే కాదు హక్కులు నాకు ఉన్నాయని ఎవరన్నా క్లెయిమ్ చేసినట్టుకైతే, వాటిని మనము రెసిస్ట్ చేసినట్టుకైతే, ఆ హక్కు ఎదుటి వాళ్ళు క్లెయిమ్ని మనము డిఫెన్స్ చేస్తూ మనం చేస్తున్నట్టుకైతే, అప్పుడు ఏంటి పరిస్థితి? అటువంటి ఇంట్రెస్ట్ కానీ టర్మ్స్ కానీ ఎప్పుడైతే మనకి డిటర్మైన్ అవుతున్నాయో, దానికి 3 సంవత్సరముల లోపుగా
మనం ఎప్పుడైతే రిజిస్టర్ చేస్తున్నాం మనకి ఈ హక్కులు ఉన్నాయి అని చెప్పి చేస్తున్నామో ఆ ల్యాండ్ మీద వాటరే ఉండదు. 3 సంవత్సరాల లోపుగా దావా వేయాలి. మొత్తం లిమిటేషన్ 20-30 సెక్షన్లు ఉన్నాయి. యాక్ట్ చిన్నది కానీ అందులో భావం పెద్దది. ఇది తెలుసుకోవాలంటే ఒక్కొక్క రకం దావాలు ఎలా ఉంటాయి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ దావా ఎలా వేస్తారు, మూవబుల్ ప్రాపర్టీ దావా ఏంటి వస్తాయి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మళ్ళీ అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ లేకుండా ఉన్నటువంటి హక్కులు ఏమైనా ఉంటాయా, వేస్తే ఉన్నట్టుగా వాటికి దావా ఎలా వస్తుంది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాంట్రాక్టా అదర్ దాన్ కాంట్రాక్టా, వారసత్వమా లేకపోతే వారసత్వం కాకపోయినా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఎవరి మీద మనం దావా వేయచ్చా వేయకూడదా, ఇటువంటి విషయాలని అనుభవజ్ఞుల దగ్గర తెలుసుకోవడం తప్ప లేదు, సాధన చేసే తప్ప రాదు.